వెల్కమ్ టు డెలిషియస్ ఫుడ్. మన ఛానల్లో ఈరోజు తయారు చేసుకుపోయే వంట పన్నీర్ బిర్యానీ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసుకుందాం. మొదటగా స్టవ్ వెలిగించి ఆయిల్ 2 టేబుల్ స్పూన్ పోసుకొని అది వేడైన తర్వాత గ్యాస్ బంద్ చేసి 1 స్పూన్ కారం వేసుకొని, హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని, ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను వేసుకొని ఉంచుకోవాలి. తర్వాత గరిటె పెట్టి తిప్పితే విరిగిపోతాయి కనుక ఇలా కలయి తిప్పుకోవాలి. కారం ఉప్పు పట్టిన తర్వాత ముందుగా వేయించి పెట్టిన కసూరి మేతిని క్రష్ చేసి వేసుకోవాలి. ఈ కసూరి మేతి అనేది నేను ముందుగా వేయించి పెట్టుకున్నాను. ఇలా వేయించి పెట్టుకున్న కసూరి మేతిని వేసుకోవటం వల్ల స్మెల్ అనేది బాగా వస్తుంది, టేస్ట్ కూడా వస్తుంది. పన్నీర్ ముక్కలు అనేవి ఇరిగిపోకుండా స్మూత్గా గరిటె పెట్టి తిప్పుకోవాలి. ఒక 5 మినిట్స్ అలా కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత వేగిన పన్నీర్ ముక్కలను ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. నేను చేసే వీడియోస్ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడు నేను ఏ విధంగా చేశాను అనేది మీకు ఒక ఐడియా ఉంటుంది. నేను చూపించిన విధంగా మీరు చేసి పెడితే మీ పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా తింటారు. ఇలా ప్లేట్లోకి ముక్కలు తీసుకున్న తర్వాత దీనికోసం గ్రేవీ తయారు చేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అది వేడైన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పెద్దవి 2 ఉల్లిగడ్డలు, సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ఒక 5-6 వేసుకొని, ఉల్లిపాయలు వేసుకొని వేయించుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చిన వెంటనే ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా వేసుకొని వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. 1½ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోవాలి. అల్లం వెల్లిగడ్డ వేగినట్టు మనకి ఎప్పుడు తెలుస్తుందంటే కొంచెం అడుగంటుకుంటుంది. ఆ టైంలో మనకి అల్లం వెల్లిగడ్డ వేగినట్టు తెలుస్తుంది. ఈ విధంగా తిప్పుకుంటూ ఉండాలి. అల్లం వెల్లిగడ్డ వేగిన తర్వాత 1 కప్పు పెరుగు వేసుకొని తిప్పుకోవాలి. ఇప్పుడు బిర్యానీ రైస్ ఉడకబెట్టుకోవటం కోసం మందపాటి గిన్నెలో బిర్యానీకి సరిపడా వాటర్ తీసుకొని అందులో హోల్ గరం మసాలా వేసుకొని కొంచెం సేపు మరిగించుకోవాలి. ఇలా ఉడుకుతున్న గ్రేవీలో షాహీ బిర్యానీ మసాలా 1 స్పూన్ వేసుకొని, ఒక 1/2 స్పూన్ హోమ్ మేడ్ గరం మసాలా వేసుకొని, 1/2 స్పూన్ ధనియాల జీలకర్ర పొడి వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు మరుగుతున్న నీటిలో కల్లుప్పు వేసుకోవాలి. కొంచెం ఎక్కువనే వేసుకోవాలి, ఎందుకంటే ఆ వాటర్ మనము తీసేస్తాం కాబట్టి, రైస్ మాత్రమే వేస్తాం కాబట్టి బిర్యానీలో కల్లుప్పు కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. తర్వాత ఉడుకుతున్న గ్రేవీలో 1 కప్ పాలు తీసుకోవాలి. నా దగ్గర ఫ్రెష్ క్రీమ్ లేదు కాబట్టి నేను పాలు వేసుకున్నాను. మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే ఫ్రెష్ క్రీమ్ వేసుకోవచ్చు, లేదా పాలు కూడా వేసుకోవచ్చు. ఇలా ఉడుకుతున్న గ్రేవీలో 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. మేము కారం తక్కువ తింటాం కాబట్టి నేను తక్కువ వేసుకున్నాను. స్పైసీగా తినేవాళ్ళు కొంచెం కారం వేసుకొని వేయించుకోవాలి. ఉడికిన గ్రేవీలోకి ముందుగా వేపుకొని పెట్టుకున్న పన్నీర్ ముక్కలు వేసుకొని స్మూత్గా కలుపుకోవాలి. ముక్క విరిగిపోకుండా కలుపుకోవాలి.
ఒక 10 మినిట్స్ ఇలా కుక్ చేసుకోవాలి. అలా మరుగుతున్న నీటిని ఒకసారి కలుపుకోవాలి. 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి తిన్నవారు స్కిప్ చేయవచ్చు. ఇలా మరుగుతున్న నీటిలో ముందుగా నానబెట్టి పెట్టుకున్న బిర్యానీ రైస్ను వేసుకొని ఉడికించుకోవాలి. వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత 80% కుక్ అయిన రైస్ని మనం గ్రేవీ తయారు చేసి పెట్టుకున్న దాంట్లో ఈవెన్గా వేసుకోవాలి. ఒక 3 మినిట్స్ తర్వాత మొత్తం ఉడికిన రైస్ని వేసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ వేసుకొని నెయ్యి లేదా నూనెను 1 టేబుల్ స్పూన్ వేసుకొని మూత పెట్టుకొని దమ్ పెట్టుకోవాలి. ఆవిరి బయటికి పోకుండా బరువాటిది పెట్టుకొని ఈ విధంగా దమ్ పెట్టుకోవాలి. కింద గిన్నె అడుగంటుకోకుండా ఒక ప్యానం పెట్టుకొని ఒక 20 మినిట్స్ అలాగే దమ్ చేయాలి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇలా బెల్ ఐకాన్ క్లిక్ చేయటం వలన మేము పెట్టే ప్రతి వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా మా వీడియోస్ మీకు వస్తాయి. 2 నిమిషాల తర్వాత తయారైన పన్నీర్ బిర్యానీ రైస్ని సర్వ్ చేసుకొని రైతాతో తింటే టేస్టీగా ఉంటుంది. రైతా ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.